అమెరికా కేంద్రంగా ఉన్న బ్రిస్టల్ మేయర్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక రాష్ట్రంలో సుమారు $100 బిలియన్ పెట్టుబడితో హైదరాబాద్లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో బిఎంఎస్ కంపెనీ రాష్ట్రంలో డ్రగ్ డెవలప్మెంట్ అలాగే ఐటీ ఇన్నోవేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. దీంతో రానున్న 3 సంవత్సరాల్లో బిఎంఎస్ కంపెనీ సుమారుగా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధ టాప్ 10 ఫార్మాస్యూటికల్ కంపెనీలో బిఎంఎస్ ఒకటని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మానవ వనరుల నైపుణ్యం వారి కార్యకలాపాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. So it's a New York headquartered company. తెలంగాణలోని జీవ ఔషధ రంగం లైఫ్ సైన్సెస్ సెక్టర్ ఏదైతే ఉందో చాలా బలంగా ఎదుగుతా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఎదుగుతా ఉంది. అయితే నేను మీకు మొన్న చెప్పాను $100 బిలియన్ బై 2028 అని. లుక్స్ లైక్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ రివైజ్ ఇట్ బికాస్ వీఆర్ గ్రోయింగ్ మచ్ ఫాస్టర్ దెన్ వాట్ వీ హ్యాడ్ యాంటిసిపేటెడ్ అండ్ విల్ డిస్కస్ మోర్ విత్ యూ ఇన్ ద డేస్ టు కమ్. రేపు నుంచి బయో ఏషియా కూడా ప్రారంభమవుతోంది. కాబట్టి బయో ఏషియా ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో ఇది మన రాష్ట్రంలోని యువతకి, ముఖ్యంగా ఈ జీవ ఔషధ రంగంలో లైఫ్ సైన్సెస్ సెక్టర్ లో ఉన్న యువతకి చాలా మంచి వార్త. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇండియాలో లేని ఒక కొత్త సంస్థ మన దగ్గరికి రావడం, అది కూడా హైదరాబాద్ ఎంచుకోవడం, మరి ఇంత పెద్ద సెంటర్ ఓపెన్ చేయబోతా ఉండడం. కాకపోతే నేను ఇందాక వాళ్ళకి చెప్పాను, టిపికల్ గా ఎవరు వచ్చినా మొదటి చెప్పేది 1000 ఉద్యోగాలు 1500 అని. కానీ జనరల్ గా జరిగింది నేను గమనించింది ఏంటంటే చాలా వేగంగా అది దాటిపోతారు. వాళ్ళు 1000 2000 అవుతుంది, 2000 3000 అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్ ఆల్వేస్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ typically every organization that comes in with a certain number in mind tends to beat that or kind of cross that very quickly is all I'm saying. So I'm hopeful that